మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. జనవరి 12 ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత 33 కోట్ల దేవతలు అద్భుతాన్ని చూపిస్తారు. చుట్టాలు చూసి షాక్ అయి ఏడుస్తారు. ఎవరూ లేనప్పుడు ఈ వీడియో చూడండి. ఆలస్యం చేయకండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ జగన్మాతాయ నమః. ముందుగా మన ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారు జనవరి 12వ తేదీన 11 గంటల తర్వాత 33 కోట్ల దేవతలు అద్భుతాన్ని చూపిస్తారు. మీ చుట్టాలు చూసి షాక్ అయి ఏడుస్తారు. మీ జీవితంలో రాత్రి 11 గంటల తర్వాత 3 దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. 100% ఈ రాశి వారికి జీవితంలో ఇది జరగబోతుంది. అయితే ఇంతకు మించి దీనిలో ఏమైతే జరగబోతుందో, అలాగే ఈ జనవరి మాసంలో ఏమేమి అనుకూల ఫలితాలైతే మీకు కలగబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహ స్థితిగతులు, అలాగే శుభ అశుభ పరిణామాలు, ఏ విధమైన దేవతారాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుందో పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్పబోతున్నామో మీకు వివరంగా తెలుస్తుంది. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వ్యక్తులు బంధాలకు, అనుబంధాలకు అధిక మొత్తంలో ప్రాధాన్యత ఇస్తారు. అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు దయాగుణం, శాంతగుణం కలిగి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీళ్ళని చూసినట్లయితే కనుక ఈ రాశి జాతకులు గ్రహాల యొక్క ప్రభావం అనేది వీళ్ళకి ఏ మేరకు ఉంటుందంటే, శని భగవానుడు, అదేవిధంగా గురువు, బుధుడు, శుక్రుడి యొక్క అనుగ్రహం, వీరితో పాటుగా అంగారకుడి యొక్క అనుగ్రహం అనేది అద్భుతంగా ఉండటం కారణంగా వీటి వలన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను వీళ్ళు అధిరోహించగలుగుతారు. అదేవిధంగా ఈ జాతకులు వీరి జీవితంలో ఎదుగుదల కోసం వీరికి గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా సంచరిస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులకు, ముఖ్యంగా మనం విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో వీళ్లకు యోగదాయకంగా మారబోతుంది. విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీళ్ళు చదువులపైన అధిక శ్రద్ధ చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా వీళ్లకు కమ్యూనికేషన్ పరంగా కూడా అనుకూలత అనేది బాగా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో విద్యార్థులందరికీ కూడా కలిసి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా ఉత్తీర్ణులు అవుతారు. చదువుల్లో ముందుంటారు. అనుకూలమైన సమయంగా మీకు విద్యార్థులకి కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో వాళ్లకు ఈ సమయం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ని, అలాగే పై అధికారుల ప్రశంసల్ని పొందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంతవరకు మీరు పెట్టిన శ్రమకి ఫలితం దక్కబోతుందని చెప్పుకోవాలి. అదే విధంగా మీకు ఇంక్రిమెంట్లు గానీ, ప్రమోషన్స్ గానీ వచ్చే అవకాశం అయితే అద్భుతంగా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు దేవీ దేవతల యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు విపరీతంగా ఉండటం కారణం వల్ల జీవితంలో ఇటువంటి అద్భుత శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా మీకు నూతనమైన జాబ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉద్యోగ బదిలీలు అనేవి అద్భుతంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్లకు అద్భుతమైన అవకాశాలు అనేవి ఉండబోతున్నాయి. మీ ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలించే అవకాశంగా, ఫలించే దిశగా పయనమవుతూ ఉంటుంది. ఈ రాశి వ్యక్తులకు మీరు కోరుకున్న ఉద్యోగం లభించే సూచన అధికంగా కనిపిస్తుంది. ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది సాధించబోతున్నారని చెప్పుకోవాలి. మీ వ్యాపారం అనేది ఈ సమయం నుండి లాభాల బాటలో నడుస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఆ కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తుల ద్వారా మీకు క్లయింట్లు అనేవాళ్ళు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి జాతకులకు వ్యాపారస్తులకి 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లుతుంది. అదేవిధంగా భాగస్వామి వ్యాపారం చేస్తున్న వాళ్లకు వ్యాపారం అనేది ఇప్పుడు ఎంతో బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక విషయంలో పురోగతి అయితే కనిపిస్తుంది. కెరియర్ పరంగా అన్ని రంగాల వాళ్లకు ఆర్థిక పురోగతి అనేది అద్భుతంగా కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం అనేది కూడా ఈ సమయంలో గోచరిస్తుంది. ఆర్థిక సంక్షోభం అనేది తీరిపోతుంది. 33 కోట్ల దేవుళ్ళు అందరూ కూడా అద్భుతంగా దీవిస్తారు. మీ దీవెనల ఫలితాలన్నీ కూడా మీకు ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అద్భుతంగా మీకు కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. బంధుమిత్రులతోనూ ఇంట్లోనూ ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని అయితే ఏర్పడబోతుంది. శుభకార్యాల విషయంలోనూ, అలాగే నూతనమైన వస్తు వాహనాల విషయంలోనూ,
భవనాలు కొనుగోలు చేసే విషయంలోనూ మీకు లాభదాయకమైన సమయంగా గడివబోతుంది. అలాగే మీకు శుభ ఫలితాలు అనేవి కలగబోతున్నాయి. ట్రేడింగ్ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టే విషయంలోనూ నిపుణుల సలహాలు తీసుకొని 1-2 సార్లు ఆలోచించి పెడితే గనక మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి కలగబోతున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.